ఇలా జర గంభీరంగా ఉన్నది, మాట్లాడాల్సిన సిచ్యువేషన్ కూడా గట్టిగా ఉన్నది. ఎందుకంటే మహాశివరాత్రి దినం నాడు అసలు శివరాత్రి సెలబ్రేషన్సే చేసుకోవద్దు అని ఒక పెద్ద కుట్ర నడిచింది. ఇవి ఏ పేపర్లో కవర్ చెయ్యాయి, ఎందుకంటే సనాతనం ధర్మానికి సంబంధించిన విషయాలు కదా, ధర్మానికి అది కూడా మన హిందువులకు సంబంధించిన విషయాలు కదా. సో ఎవడు రాయడు, అదే ఎవడో కోన్కిస్కా గొట్టంగా అందుంటే మాత్రం ఇక అందరిది రాస్తారు. అందులో ఓ పెద్ద పెద్ద మెయిన్ హెడ్డింగ్లలో వచ్చేస్తుంది, లోక్తంత్ర కత్రేమే హే, డెమోక్రసీ కత్రేమే అని. ఇక్కడ కాదు. ఇప్పుడు ఇలా టాపిక్ ఏందని అంటే అసలు సద్గురు అనే ఈ వ్యక్తి మంచోడా ముంచెటోడా? సద్గురు చీకటి రాజ్యం ఏంది? సద్గురు నిజంగానే చీకటి రాజ్యం నడుపుతాడా? మహిళల పట్ల అసభ్యంగా బిహేవ్ చేస్తాడా? బాలికలను కూడా చూడకుండా లైంగిక వేధింపులకు గురి చేస్తాడా? అడ్డగోలుగా ఆయన గురుకులాలు నడుస్తాయా? ఇవన్నిటి మీద ఖచ్చితంగా మనం డిస్కస్ చెయ్యాలా. అసలు సద్గురు ఆయన చీకటి రాజ్యం ఏంది, ఆ రియాలిటీ ఏంది అని అనేది ఇలా చిట్టా నంబర్ 1. దీనికంటే ముందు మనం పోయే కంటే ముందు మీరు ఆలోచిస్తే మీరు అర్థం చేసుకోవాలి, ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? శివరాత్రి వస్తున్నదన్న సందర్భంగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఇండైరెక్ట్గా మీకు చీకటి రాజ్యంలో ఫస్టే వెలుతురు ఇప్పేసిన. ఎందుకనంటే సస్పెన్స్లో పెట్టాలన్న ఆకాంక్ష ఆర్ ఇంటెన్షన్ నాకు అసలే లేదు. ధర్మం దగ్గరికి ఎవడన్నా వచ్చినా, దేశం దగ్గరికి ఎవడన్నా వచ్చినా చీల్చి చింతపండు పెట్టాలన్నది చిత్రగుప్తు లక్ష్యం. ఇప్పుడు ఈ నా కొడుకులను జరాసంధుని చీరినట్టు చీర అక్కడెక్కడ పడదొబ్దాం. ఎందుకు చెప్తున్నాం ఈ ముచ్చటానంటే, వీళ్ళు ఏమని చెప్పారనంటే అక్కడ ఒకటి చీకటి సామ్రాజ్యం నడుస్తున్నది, లైంగిక వేధింపులు నడుస్తున్నాయి, గురుకులాల చదువుతున్న బాలికల పైన అర్ధనగ్నంగా మెడిటేషన్ చేయిస్తున్నాడు సద్గురు అని చెప్పి ఇట్లాంటి గంభీరమైన ఆరోపణలు చేసి పాస్కో చట్టం ఇంప్లిమెంట్ చేసేటట్టు ఒక ఈమెయిల్ని చూపించి, ఒక ఫేక్ ఈమెయిల్ని చూపించి ఒక ప్రాపగాండా తయారు చేసిండ్రు. అది కూడా శివరాత్రి ఆయనకు తెలుసు 26, 27, 28 సద్గురు కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్లో మహాశివరాత్రి పర్వదినాలు సూపర్గా నడుస్తాయి. అరే ఎవడో ఒక మొగోడు సనాతన ధర్మాన్ని భుజాల మీద వేసుకొని ఠేకాదారై ముంగడికి తీసుకుపోతుంటే పోవద్దు, ఎవడు మాట్లాడొద్దు, సెక్యులర్ భావజాలాలను పెంచి పోషించాల. ఇప్పుడు అసలైన సిసలైన చిట్టా మొదలవుతుంది. ఒకడు వాడి పేరు ఎవడన్నా ఉండని చిల్లర నా కొడుకు, వాడు ఆట మొదలెట్టిండు. ఏమని మొదలెట్టిండంటే మీరే చూడండి, ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి ఈడికంట ఈడిది 25 నిమిషాల వీడియో దిమాగ్ ఖరాబ్ అయింది నిజంగా చెప్తున్నా. ఇక డైరెక్ట్ ఒకటే మాట చెప్పాలనంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ అడ్డం వస్తాయి కాబట్టి గలీజ్గా తిట్టలేకపోతున్నా. పిహెచ్డీ చేసినాం మేము గలీజ్ మాటలల్లా. ఒకటే మాట చెప్తున్నారా, నువ్వు అసలు ఎట్లా పుట్టినవో నాకు పెద్ద డౌట్ వస్తున్నది. నీ ఆలోచనల మనువడ నీ ఇంట్లో పీనిగెళ్ళ. శివరాత్రి రోజు మాట్లాడుతున్నా, నీ ఇంట్లో పీనిగెళ్ళ. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే వీడికేవో ఈమెయిల్స్ వచ్చినాయట. ఆ ఈమెయిల్స్లనంట ఇగో చూడుర్రి, సద్గురు క్లోజెస్ట్ భారతీ వరదరాజ్, ఈషా ఫౌండేషన్ మా ప్రద్యుత ఏమని చెప్తున్నారు అని అంటే దీక్ష ఇన్విటేషన్స్లలో మైనర్ గర్ల్స్ని వాళ్ళ అప్పర్ క్లోత్స్ తీసేసి మెడిటేషన్కి కూర్చోబెడుతున్నారు అని చెప్పి ఈడు మాట్లాడతాడు. ఆ ఈమెయిల్ని ఛేదించినట్టు కూడా మాట్లాడతాడు. నేను ఆడికి వస్తా. ఈడిది చెయ్యంగానే ఆడు జర్మనీకేని హూ లెట్ ద డాగ్స్ అవుట్ అనగానే భౌ 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 అని కూడా కొడుతాడు. ఆడ గజ్జి కుక్క ఆడెట్లా పుట్టిండో నాకు తెలియదు. మళ్ళీ ఆడు చూడు ఇమ్మీడియట్గా ట్వీట్ కొడుతాడు. ఆడు ముల్లా మౌల్వీగాలు బాలికల మీద గెలుకుతాడికి కళ్ళకు కనబడాయి అని కళ్ళ కాకులు కూడవ కనబడయానికి అదే హిందుత్వం అనగానే ఆడేమని ట్వీట్ కొట్టిండు చూడు. దేర్ ఆర్ సీరియస్ అలిగేషన్స్ అంట. స్టాలిన్ నువ్వు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్తున్నాడు. మళ్ళీ ముల్లా మౌల్వీలు ఆడు పోరా కూడా చూడకుండా టర్కీ గాళ్ళు ముల్లా మౌల్వీ గాళ్ళు టర్కీ అంటున్నా నేను ఇక డైరెక్ట్గా పోరలతోను కూడా బచ్చలం చాతలు చేస్తే ఈయన కళ్ళకు కనబడది ఈ జర్మన్ కుక్కకు. ఈ ధ్రువ్ టట్టిగానికి ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా క్యాంపెయిన్ చేసిండు, పడ్డది పొక్క. ఇప్పుడు ఆయనకి 7 పొక్కలు ఉన్నాయి, అన్ని పొక్కలు బంద్ అయినాయి. ఇప్పుడు ఆడు మాట్లాడతలేడు, రావాలి కదా మళ్ళీ నువ్వు భారతదేశానికి అవులాగా. సరే వీళ్ళని కట్ చేసి మనం ముంగడికి పోతే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏందనంటే ఫ్రెండ్స్, ఒక పెద్ద సంఘటన జరిగింది. ఏం జరిగిందని అంటే యూ నీడ్ టు గో టు ది రియాలిటీస్. నిజం చాలా ఖతర్నాక్ ఉంటుంది. ఇది నేను చెప్పుడు కాదు, అది నిజం ఎప్పుడు అవుతుంది అని చెప్తే నా నోట్లకే వచ్చింది నిజం అని చెప్పి నేను ఎప్పుడు మాట్లాడలే. చిత్రగుప్తులో మేము అది ఎప్పుడు మాట్లాడలే. మేము ఫెసిలిటేటర్ అని చెప్పినాం, మాధ్యం మాత్రమే. కోర్టు చెప్పింది అయితే తినాలి కదా. కోర్టు చెప్పింది, మద్రాస్ హైకోర్టు చెప్పింది. ఇనూరు ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఏం చేసిందంటే ఇషా ఫౌండేషన్ జరుపుతున్న ఏవైతే మహాశివరాత్రి పర్వదినాలు వాళ్ళైతే జరుపుతారో, సెలబ్రేషన్ చేస్తారో అవి అబ్సల్యూట్గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉన్నాయి, పర్యావరణానికి ఏమి హాని కలిగిస్తలేవు. ఇదేంది గిరీష్, మన పూజలు చేసుకుంటే పర్యావరణానికి ఎందుకు హాని కలుగుతుందంటే మళ్ళీ గదే
నేను గదే మీతో కొట్లాడుతున్న రోజు. నీ హోలీ రాగానే నీళ్లు కలుషితం అంటారు. నువ్వు గణేష్ పండుగకు నువ్వు గణేష్ విసర్జనకు పోతున్నావు అని అంటే ఆ సౌండ్ బాక్సులకు నాయిస్ పొల్యూషన్ అంటారు. నువ్వు ఏదైనా ముగ్గులేసి అది చేస్తారనంటే ఓ గది అని అంటారు. ఇవి ప్రాబ్లం అవుతుంది. ఇవాళ మద్రాస్ హైకోర్టు ఏం చేసిందంటే ఈషా ఫౌండేషన్ ఏదైతే మహాశివరాత్రి సెలబ్రేషన్స్ 26th, 27th అండ్ 27th ఈ 2 రోజులు చేస్తారు. ఇది పొల్యూషన్ నామ్స్, నాయిస్ పొల్యూషన్ అవుతుంది అని చెప్పిండ్రు. ఈ పిటిషన్ ఎవడు ఫైల్ చేసిండంటే ఆ నోట్లో మన్నుబడ ఎస్టీ శివగణన్ అని చెప్పి అని పేరు కూడా శివగణనే. మళ్ళీ చూడుండ్రి, కోయిన్సిడెన్స్ చూడుండ్రి. ఎస్టీ శివగణన్ అని ఒక కోయంబత్తూరు రెసిడెంటు. వాడు ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అవుతుంది, సీవేజ్ పొల్యూషన్ అవుతుంది ఇంక్లూడింగ్ నాయిస్ అని చెప్పి కేసు వేసిండు. తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చూసి ఒక అఫిడవిట్ కూడా సబ్మిట్ చేసింది మద్రాస్ హైకోర్టుకి. అట్లాంటివి ఏం లేవండి, కంప్లీట్గా వాళ్ళు ఏదైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్కి కంప్లయన్స్గానే కంప్లీట్గా ఈవెంట్ జరుపుకుంటున్నారు అని చెప్పి కోర్టు డిస్మిస్ చేసింది. కోర్టు డిస్మిస్ చేసుకుంటేనే ఒక మాట మాట్లాడింది. ఏందనంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది నువ్వు వేసినావు, పబ్లిక్ ఇంట్రెస్ట్లో నాయిస్ పొల్యూషన్ అవుతుందని ఏమేమో మాట్లాడుతున్నావు. కాకపోతే కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారము ప్రతి మనిషికి తన ధర్మాన్ని పాటించుకునే హక్కు కూడా ఉంటుంది. సిగ్గుదప్పినోడా, నీ నోట్ల మన్నువడా, నీ ఇంట్లో పీనిగెళ్ళ అంటే ఈ డైలాగులు కోర్టు కొట్టలే, నేను తడకాయిసి చెప్తా కాబట్టి చెప్తున్నా. దాని తర్వాత బెంచు ఏమని అక్నాలెడ్జ్ చేసింది పిటిషనర్ది అని అంటే నువ్వు పెట్టిన దాంట్లో ఆధారాలు లేవు, సబ్స్టాన్షియల్ ఎవిడెన్సులు లేవు, సిగ్గుదప్పినోడా ఏ పుట్టుక పుట్టినావు, మనిషి పుట్టుక పుట్టినావా అని అన్నది. అంటే ఎవిడెన్స్ లేదని కోర్టు అని అన్నది. ఈ తిట్లు నేను తిడుతున్నా. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది మాకు పారామౌంటే, అత్యంత ఇంపార్టెంటే, కాదని అంటలేను. కాకపోతే నీ ఆలోచన వచ్చిందని చెప్పి ఏదో పొల్యూషన్ అవుతుందని చెప్పి నువ్వు ఏలు పెడుతున్నావు చూడు, నువ్వు ఏడేడనో ఏలు పెడితే ఆ వాసన నువ్వే చూడాలి అని చెప్పింది. అంటే వాసన కాడికి మాట్లాడలే, అది నేను చెప్తాను. కట్ చేసి సీన్ చేసి లోపలికి పోతే వీళ్ళు ఫస్ట్ అలిగేషన్ ఇవాళ సద్గురు మీద ఏం చేశారు. ఇవాళ శివరాత్రి లింగోద్భవ టైంకి ఒక అద్భుతమైన ఈవెంట్ జరుగుతుంది. అక్కడ భక్త రసంలో జనాలు మునిగిపోయి ఉంటారు, శివతత్వంలో మునిగిపోయి ఉంటుంది యావత్ కోయంబత్తూరు. మన ఇంట్లల్లో కూర్చున్న వాళ్ళం కూడా కరెక్ట్గా చెప్పాలంటే ఆవాహనం చేసుకొని చూస్తూ ఉంటాం ఆ ప్రోగ్రామ్ని అంతా, శివుణ్ణి ఆవాహనం చేసుకో. అండ్ ఈషా ఫౌండేషన్ ఏవైతే భక్తి గీతాలు మనకు ఆ పార్వతీ వల్లభుడు మీద ఇచ్చినాయో అది నా భూతో నా భవిష్యత్ అమోఘం అది. సో కట్ చేసి సీన్ లోపలికి ఎంటర్ అయితే లేటెస్ట్కి వీళ్ళు ఏం చేసిరనంటే ఫస్ట్ అలిగేషన్ ఏమని రేజ్ చేసిరనంటే ఈషా ఏవైతే గురుకులాలు ఉన్నాయో ఆ స్కూళ్ళల్లో మన టాప్లెస్గా బాలికలు మెడిటేషన్ చేస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు. దానికి ఈమెయిల్లు చూపించారు ప్రూఫ్ల లెక్క. ईसा फाउंडेशन के मिले इन इंटरनल ईमेल्स को लेकर हमने ईसा फाउंडेशन से संपर्क किया और उनका साइड मांगा कि इन इंटरनल ईमेल्स पर उनका क्या कहना है। इस पर ईसा फाउंडेशन ने जवाब दिया कि ये ईमेल पूर्णतः फैब्रिकेटेड हैं और झूठे हैं और ये ईसा फाउंडेशन को बदनाम करने का एक सोचा समझा प्रयास है। ఫస్ట్ వీడియో ఏముంటదనంటే ఫస్ట్ ఆడు అడిగిండట, అది మెయిల్ రాసిండట, రాసి మళ్ళీ ఈషా స్కూళ్ళకి ఇట్లా అవుతున్నాయంట కదా, అది నిజమేనా అని అంటే ईसा फाउंडेशन ने मुझसे ये भी पूछा कि आखिर मैंने किस तरीके से इन ईमेल्स को वेरीफाई किया। यहाँ आप स्क्रीन पर देख सकते हैं कि किस प्रकार ये ईमेल कोई एडिटेड नहीं है। खुद जीमेल पर शो ओरिजिनल का ऑप्शन आता है, जिसे ओपन करने पर पूरी फाइल खुल जाती है। इसके बाद हमने डाउनलोड ओरिजिनल भी क्लिक किया, जिसमें आप साफ देख सकते हैं कि ये ईमेल्स फैब्रिकेटेड या एडिटेड नहीं हैं, बल्कि ईसा फाउंडेशन की भारती वरदराज और मां प्रदोता की ऑफिशियल ईमेल से हैं। ఈషా వాళ్ళు సెకండ్ వీడియోలో అడిగిరట, నీకెట్లా నిర్ధారణ అయింది ఇది, నువ్వు అనగానే అయిపోతుంది 60 అని అడిగిరట. అయితే వాడు దానికి సబూత్ చూపించిండట, ఇగో గిట్లుంటది, ఇది గిట్లుంటది, అది గట్లుంటది అని. I created a fake email thread to this random email ID. Now what I'll do is I will just forward this email to myself, but you can do it to anyone, even to Sham, and I will change this email, like where it says wrote, I will change it to sham@fake.com. Now I'll replace it everywhere, and here also let me also write this is some fake text and send. Now I'll do the same step, show original. This is what exactly he was trying to do in proving that it is an internal thread from Isha. Now let's check this. Now this is a thread. It is not an original thread. This is what we fabricated and created from sham@fake.com. And this actually proves how limited Sham is in his mental capability. అయితే దీనికి ధీటైనంగా టెక్నాలజికల్ ఎవిడెన్సెస్ పెట్టి నా లాంటి భక్తుడు దీన్ని తుంగల దొక్కేసిండు ఏడికాడికి. సిగ్గుశరం లేనోడా, ఇది ఇట్లా కాదురా, ఇది గిట్లా,
ఎవడో బేసిక్ HTML తెలిసినోడు, వెబ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ తెలిసినోడు ఇవన్నీ చేసి చూపెట్టొచ్చు. నువ్వు ఆ ధ్రువటట్టి కానీ ఉచ్చదొక్కొచ్చినట్టున్నావు, నువ్వు కూడా గట్లనే ఉన్నావు, నీ ఇంట్లో ఆనింట్లో ఇద్దరింట్లో పీనిగెల్లా అని చెప్పి క్లియర్ కట్గా గడపారది ఇచ్చాడు. అయితే ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే సిగ్గు తప్పిన నా కొడుకులకు మనిషి పుట్టక పుట్టని ఇక మళ్ళీ మనుషులకు పుట్టిరా దేని పుట్టిరా నాకు తెలియదు కానీ వాళ్ళని అడుగుతున్నా ఏమన్నానంటే, అరే ఒక్క పిల్లనన్నా ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిందా, ఒక్క పేరెంట్స్ అన్నా ఏమన్నా హల్లా గుల్లా చేసిండ్రా? ఇవి ఏం లేకుండా కేవలం ఒక ఈమెయిల్ని పట్టుకొని పోయి వెనకటికి ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసినట్టు అటు శివగణ ఏమో పేరు ఉంది కదా, అట్లా వేసినట్టు బేస్లెస్ అలిగేషన్స్ రేజ్ చేసుడు కరెక్టా? ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, రీసెంట్గా 150 పోలీస్ పర్సనల్ కోయంబత్తూరుకి పంపి మరీ సెర్చ్ చేయించారు కదరా, మళ్ళీ సెర్చ్ చేయించారు కదా. ఇది రిపోర్ట్ని సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసిరు కదా. సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు ఆడ మనకు అర్థమైంది ఏందనంటే, మళ్ళీ ఇట్లా బ్రహ్మచర్యం తీసుకునేటోళ్ళ దగ్గర ప్రాబ్లం అవుతుంది, మహిళల పట్ల ఇట్లా వేధింపులు అవుతున్నాయి. ఇది బయటపడదా? 150 మంది పోలీసు వాళ్ళు చెక్కబదన చేసి వచ్చినారా? ఏన్నో ఆడ ముడేసుకొని గిటార్ కొట్టుకొని వచ్చినారా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, నాకు ఒక మాట చెప్పు. అందులో ఈ 150 మందిలలో కొంతమందిని సైకియాట్రిస్టులను కూడా పంపిర్రు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లను పంపిర్రు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్లను పంపిర్రు. మళ్ళీ ఆడ ఒక్కోళ్ళకి కనబడింది, ఈ అవులాగాడికి ఎట్లా కనబడ్డది అని అనేది ఇలా ప్రశ్న. ఇప్పటిదాకా ట్వీట్ కొట్టినోడు వాడికి ఎట్లా కనబడ్డది అని అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇంకొకటి వీళ్ళు వెనకటికి కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, సద్గురు కైలాస మానస సరోవర యాత్రకు తీసుకోబోతున్నప్పుడు భక్తులను వాళ్ళని ఎక్కడెక్కడనో టచ్ చేసిండు, అసభ్యంగా టచ్ చేసిండు అని చెప్పారు. ఆ వీడియో ఎట్లా పెట్టిర్రు? సైడ్ యాంగిల్ లెక్కని పెట్టిర్రు. జర సభ్యత వాళ్ళ కుటుంబంకి వచ్చినోని కాబట్టి నేను ఆ వీడియోలు పెడతలేను. వీళ్ళంతా ఆ స్వరాభాస్కర్కి పుట్టిన బిడ్డలు. వీళ్ళు వెనకటికి స్వరాభాస్కర్ కూడా ఉండే, ఇప్పుడు కొత్తగా ఉన్నది, మళ్ళీ ఇంకా పుడతారు. సో వీళ్ళ పుట్టిన సంతానమే ఇదంతా. స్క్రీన్ల మీద ఒకటి ఉంటుంది, ముంగటికి వచ్చి ఒకటి మాట్లాడతారు, అట్లా చేస్తారు. సో ఈ స్వరాభాస్కర్ సంతానానికి నేను ఇప్పుడు చెప్తున్నా ఏమన్నానంటే, అరే ఆ ఒక సైడ్ వీడియో పెట్టి నువ్వు మొత్తం వీడియో పెట్టి కదా, అప్పుడు బయట పడుతుంది కదా అసలైన సిసలైన కథ. అయితే ఇప్పుడు కైలాస మానస సరోవర్ యాత్రకు పోయినప్పుడు ఆ ఒకటే మహిళ పోయినదా? కాదు కదా, ఆమె కూడా కంప్లైంట్ ఇవ్వాలి, మీరు ఆ వీడియో పెట్టిరు. ప్లస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళది ఎవిడెన్స్ తీసుకోవాలి కదరా. అవేం తీసుకోకుండా కూడా ఆయన అప్పుడు బద్నాం చేసి దాని తర్వాత ఇప్పుడు చెప్తాం మీకు. ఇక ఈనుండ్రి, మొన్న మహాశివరాత్రి పర్వం నాడు సెలబ్రేషన్లు చేసుకోవద్దని మద్రాస్ హైకోర్టులో ఇది పెడతారు. అంటే ఎవరైతే సనాతన ధర్మాన్ని రివైవ్ చేస్తానన్నారో, ఎవరైతే ఇది మన ధర్మం పట్ల నిలబడతా అని అంటారో, ఈ మిషనరీలు అందరూ కలిసి తమిళనాడు ప్రభుత్వంతో చేతులు కలిపి మన హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారా లేదా? మీరు నాకు చెప్పు ఫ్రెండ్స్. ఈ మద్రాస్ హైకోర్టు కూడా అదే లేదా? ఈ మద్రాస్ హైకోర్టు వేసిన దాంట్లో ఏమని వేసిండాడు? సౌండ్ పొల్యూషన్ అంట. ఆ సిగ్గు తప్పిన చిల్లర నా కొడుకు అడుగుతున్నా. మళ్ళీ ఐదు సార్లు రోజుకి నమాజ్ చదువుతుంటే నీ షవులలో షిల్లులు వడా నిన్ను ఇక నేను చెప్తున్నా కదా, చెప్పు తువ్వాల మడత పెట్టి పీతలు అది కొట్టాలని నోట్లోకి పెట్టి నేను. మళ్ళీ నీకు అప్పుడు నాయిస్ పొల్యూషన్ అవుతలేదురా? నీకు అవుతలేదా? వాళ్ళు ఏదో కోస్తారు, జంతువుల రక్తపాతం అవుతుంది ఆనాడు కాదురా. దీపావళి రాగానే నీకు పర్యావరణ కాలుష్యం అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ అదే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి కౌగులింతకు గురి చేసుకుంటావు కదరా సిగ్గు తప్పినోడా. ఆనాడు నీకు ప్రాబ్లం రాదురా. అరే ఈషా ఫౌండేషన్ దాకా ఎందుకు ఫ్రెండ్స్? మన రాజాసింగ్ అన్న కట్టిన ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్ దగ్గరికే పోదాం కదా. అది దిట్టమైన ముస్లిం ఏరియాలోనే ఉన్నది కదా తెలంగాణలో. మళ్ళీ మన పీకుడు ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ ఈడనే ఉన్నది కదా. ఆడ ఆ దేవాలయానికి ఒక్క స్పీకర్ లేదు, చుట్టుపక్కల మస్జిద్లకు అన్నిటికీ స్పీకర్లు ఉన్నాయి. మళ్ళీ అక్కడ నాయిస్ పొల్యూషన్ అవుతలేదా? నేను ఇలా తెలంగాణ ప్రభుత్వం అంటలేను, ఐఎమ్ జస్ట్ సైటింగ్ ఎన్ ఎగ్జాంపుల్. వాళ్ళ పాపులేషన్ పెరిగిపోతే డామినేషన్ అలా డామినేషన్ చూడుర్రు అని చెప్తున్నా నేను. ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? నౌ ఇట్ ఈస్ నాట్ ఎ షీర్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14, 15, 16, 25, 25, 28, 29, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఏదో మాట్లాడతాడు ఈ పైజామా పట్టించారు అసదుద్దీన్ ఓవైసీ. మళ్ళీ ఆర్టికల్ వయలేషన్ అవుతలేదా? అసదుద్దీన్ ఓవైసీ కళ్ళు మూసుకొని మాట్లాడుతావు ఉడతావు కదా, నీకు అది అర్థమవుతలేదా? మళ్ళీ మొన్న కూడా అంటుండు మేము ఓఎస్సీకా గులాము అని చెప్పి మాట్లాడతారు. అరే నా సనాతనంలో గులాంలు లేర్రా, గులాబ్ పూలు ఉన్నారా నా సనాతనంలో? అరే నేను ఒక మాట అడుగుతున్నా, 15 మినిట్ జోబియో ఓయ్ 15 మినిట్ అని చెప్పి ఇట్లా మాట్లాడినావు కదా. నేను ఒక మాట అడుగుతా, నువ్వు చెప్పు. మీరు పాకిస్తాన్లో జెండా ఎగరేస్తే పైజామాలు ఊసిపోయినాయి, జెండా ఎగరేస్తే పైజామాలు ఊసిపోయినాయి. అరే మీరు ఏదైతే మీరు వారియర్లు అనుకుంటారు కదా, మీ ఆ అప్రహెన్షన్స్ నుంచి నేను బయటికి తీసుకొని వస్తున్నా. భారతదేశం మీద దాడి ఎప్పుడు జరిగింది తెలుసారా? నా మీరాబాయి రాజస్థాన్లో భక్తి రసంలో మునిగిపోయి ఉన్నప్పుడు మాకు దుండగులతో ఏముంటుంది, మేము ఆ జీవాత్మను పరమాత్మలో కలుపుకునే ఆ అత్యంత ఆధ్యాత్మిక జీవితంలో మేము మునిగిపోయినప్పుడు మా మీద దాడి జరిగింది. మేము భగవత్ సంకల్పంలో లీనమైపోయి భక్తి రసంలో మునిగిపోయినప్పుడు మా మీద దాడులు జరిగినాయి.
అరే మనుషులు మేము సత్యయుగంకి కన్వర్ట్ అవుతున్నప్పుడు మా మీద దాడులు జరిగినాయి, ఇంత చెండాలంగా ఉంటారా జనాలు అని ఇట్లా ఊహకు అందే లోపల మా మీద దాడులు జరిగినాయి. అంతే తప్ప తలవార్లకు తిలక్ పెట్టే జాతిరా మాది. మా రాజ్పుత్లు చూపిస్తారు తలవార్లకు తిలక్ పెట్టి మహిళని కాకుండా మహిషాసురుని కాలు మీద తొక్కి త్రిశూలంతో ఛాతీలో గుచ్చిన. అరే నీ బాబర్ గాన్ ఛాతి మీద మళ్ళా కిందేసి తొక్కిన మర్చిపోయినా అక్బర్ గాడికి 15 మినిట్ అంట 15 మినిట్. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే తత్వం నేర్పలే నా సనాతనం, మమతల హోమం నేర్పింది నా సనాతనం. ఇక నేను గట్టిగా మాట్లాడిన అనుకో మళ్ళా చిల్లరగాన్లు తలకాయలు పెట్టుకుంటారు. ఆడ ఎవడో 15 మినిట్ అని మాట్లాడతాడు. ఇలా కాంగ్రెస్కి ఎంత పెద్ద చెడ్డీలు ఉన్నాయని అడుగుతున్న యాక్షన్ తీసుకోనికి. లా అండ్ ఆర్డర్ కాపాడుతానని అంటారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరే భాగ్యలక్ష్మి గుడి దగ్గరకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, ఏడ్చుకుంటూ మాట్లాడారు కదా కొన్ని విషయాలు. సందర్భం వేరే ఉండొచ్చు. ఆ భాగ్యలక్ష్మి గుడి అడుగుతున్నా ఇలా 15 మినిట్ మీద 15 మినిట్ యాక్షన్ తీసుకుంటావా అని అడుగుతున్నా. అరే బుల్డోజర్లు నడుస్తుంటే ఆడ పోయి యాక్షన్ తీసుకునే కెపాసిటీ లేదు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాట్లాడతారు. సో కమింగ్ బ్యాక్ టు దిస్ టాపిక్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది ఒక ఈషా ఫౌండేషన్ మీద జరిగిన దాడి కాదు, ఇది యావత్ సనాతన ధర్మం మీద జరిగిన దాడి. టైమింగ్ చూడుండ్రి, కోయిన్సిడెన్స్ చూడుండ్రి, అప్రమత్తంగా ఉండుండ్రి, మాట్లాడుడు మొదలెట్టుండ్రి, ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుడు మొదలెట్టుండ్రి. ధర్మో రక్షిత అని అంటారు కదా, మేబీ నేను ఐ సౌండ్ మతలబ్ నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయలేదు. ధర్మో రక్షతి రక్షిత మా అక్క నాకు చెప్పింది పక్కకే. సో ఇది గుర్తుపెట్టుకోరు. అందుకనే నేను అంటే వారానికో 2 గంటలు తీయండి.